జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు సరే ఇంతకు ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నారు దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం ఒక ఉంటుంది మామూలుగా ఉండదట్టే సరే ఇక న్యూస్ విషయానికి వస్తే నాకు తెలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తరువాత మన దేశానికి అత్యంత సమర్థుడైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా 100% కూడా అమిత్ షా గారే దేశం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ న్యూస్ కనుక వింటే అందరూ కూడా ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు అసలు అమిత్ షా గారు ప్రాణాలకు తెగించి తీసుకున్నటువంటి నిర్ణయానికి అమిత్ షా గారి శత్రువులు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పమానరు బహుశా అది ఆయనకున్నటువంటి దేశభక్తి కావచ్చు సరే ఇక అసలు విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ అనేది ఒక రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇది ఒక దండకారణ్యం అన్నమాట అంటే ఇది కాకులు దూరనటువంటి కారడవి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ కీకారణ్యాలతో నిండిపోయి ఉంటుంది ఎక్కడ చూసినా కూడా అడవులు కొండలు గుట్టలతో ఈ ఛత్తీస్గఢ్ అడవులంతా కూడా దాక్కోవడానికి అనుకూలంగా బాగుంటాయి పైగా ఈ ఛత్తీస్గఢ్లో గిరిజన సోదరులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వీళ్ళలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే అంటే చదువుకొని వాళ్ళ సంఖ్య ఎక్కువ అన్నమాట పైగా అమాయకులు కావడంతో ఈ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ అనేది ఒక సెంట్రల్ డెన్గా మారిపోయింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఈ మావోయిస్టుల ప్రధాన స్థావరాలు అయితే ఉన్నాయి ఈ బస్తర్ రీజియన్ అనేది పూర్తిగా మావోయిస్టుల కంట్రోల్లోనే ఉంటామనేది ఈ బస్తర్లోకి మొన్నటి వరకు పోలీసులు కూడా ప్రవేశం లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది వాళ్ళకు ఒక పెట్టని కోట లాంటిదని చెప్పేసి సరే ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ బస్తర్ ప్రాంతాన్ని అలాగే మావోయిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూడా పేకలేకపోయింది ఆ సమయంలో మావోయిస్టుల కాల్పుల్లో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు ప్రాణాలు కోల్పోయినాయి అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మావోయిస్టులను నిరోధించడానికి ఎటువంటి చర్యలను కూడా చేపట్ల సరే 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మావోయిస్టులకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మొదట మోడీ ప్రభుత్వం ఈ మావోయిస్టులతో కొంత సానుకూలంగానే స్పందించింది వాళ్ళలో మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు కూడా చేశారు కానీ వాళ్ళు మాత్రం మారలా ఎందుకు మారుతారా ఆ ఉండేది అట్టాడుతుంటా చిప్ప లోపల వాళ్ళు ఎంతసేపటికి మన దేశానికి వ్యతిరేకం చైనా సంకలనం ఆకడమే కదా వాళ్ళు ఎందుకు చెప్పిన మాట వింటారో పైపిచ్చి ఏంటంటే ఈ మావోయిస్టులు మతం మారి హిందూ యాక్టివిస్టులను టార్గెట్గా చేసుకొని హత్యలు చేయడం మొదలుపెట్టినారు ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉంటారు చిన్నప్పుడు ఎవరు ఎందుకు నేను కూడా అనుకునే అబ్బా మావోయిస్టులు అంటే అప్పుడు నక్సలైట్లే మావోయిస్టులు అనేది ఇంత దూరం కూడా తెలియదు నక్సలైట్లు అనేది వాళ్ళు చాలా మంచోళ్ళు ప్రజలకు వాళ్ళు మేలు చేస్తారు అది అంటే ఏది బట్ట అంటే పుకార్ అది ఒక నిజం కంటే ఒక అబద్ధం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనమాట వాళ్ళు చాలా మంచోళ్ళు పేద ప్రజల పక్షాలు నిలబడతారు అది ఇదిగని చెప్పి మాట్లాడుకుంటాను వాళ్ళ మీద సానుభూతినిది ఆ సానుభూతి వల్లనే చెప్పాలంటే వాళ్ళు సగం మరీ బతికినారు వాళ్ళు మంచోళ్ళు ఏందియా ఇప్పుడు అమాయకులను హత్యలు చేస్తారు అలాగే పోలీసులను హత్యలు చేస్తారు సరే పోలీసులు ఏదైనా తప్పు చేశారు లేకపోతే అధికారులు ఏదైనా తప్పు చేశారు నాయకులు ఏదైనా తప్పు చేశారు ఎవరైనా ఏదైనా తప్పు చేశారని అంటే దానికంటూ చట్టాలు ఉన్నాయి శిక్షించడానికి సరే మన దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉన్నది ఎన్ని ఉన్నాయి సరే అట్లని చెప్పేసి వీళ్ళు సరే అది కూడా అనుకుందాం సరేలే అబ్బాయి వీళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు ప్రభుత్వాలు సరిగ్గా నడవడం లేదు న్యాయంగా పోవడం లేదు కాబట్టి వీళ్ళే ఇంకా ఆయుధాలు చేతబట్టి వీళ్ళే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనుకుందాం మరి ఆడిన డెవలప్మెంట్ చేస్తూ ఉంటే రోడ్లు వేయనీకపోతురి బళ్ళు గట్టనీకపోతురి గుళ్ళు గట్టనీకపోతురి కాంట్రాక్టర్లు బెదిరిస్తురి ఏమి ప్రాజెక్టులు రానీకపోతురి ఏమిలే చదువులే సంధ్యాలే ఏమిలే అడక తింటా ఉండాలి దేశంలో ఉండేటటువంటి జనాలంతా పైగా ఏంటంటే పేదరికము భూస్వాములు అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి ఒక పక్క చైనా చూస్తేనేమో ఏది వీళ్ళు నెత్తిన పెట్టుకొని జెండాలు పట్టుకొని ఊరేగుతూ ఉంటారు కదా ఆ చైనా మాత్రం పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరినీ ఆహ్వానించి మరి వాళ్ళకు భూములు ఇచ్చి మరి చైనా ఈరోజు ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాం కానీ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒప్పుకోరేళ్ళు ఎందుకంటే మన దేశం డెవలప్ అవ్వడం వీళ్ళకి ఎంత మాత్రం కూడా ఇష్టంలే చైనా మాత్రం ఎదిగిపోవచ్చు పైగా ఏంటంటే చైనా వాళ్ళు మీటింగ్లు పెడితే ఈ నుంచి మేధావులు ముసుగులేసుకునేటటువంటి కొంతమంది మూర్ఖ ముళ్ళంతా కూడా పోతా ఉంటారు ఆడికి ఏది ఆడిబి వాళ్ళంతా మీటింగ్లో పాల్గొని వాళ్ళు ఎక్కించేటటువంటి ఆ విషయాన్ని అంతా కూడా నింపుకొని ఇక్కడికి వచ్చే జనాలను యువతనంతా కూడా చెడదొబ్బేదానికి విపరీతంగా ప్రయత్నాలంతా కూడా చేస్తూ ఉంటారు ఎన్నో మీడియా ఛానళ్ళు ఏది వీళ్ళకు అనుకూలంగా పనిచేసే మీడియా ఛానల్లో అయితే కొల్లలింగా ఏది జనాలంతా కూడా తప్పుదావ పట్టించేసి సంఖ నాకిపించేదానికి అవునా కాదా నేను చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా వాస్తవమే ఒకవేళ ఆ మాటలు వాస్తవం కాదంటే ఇంకా మనలో వాళ్ళకు ఉన్నట్టు ఏదో ఉన్నట్టు ఇంకా అది విషయం అయితే ఇవన్నీ
అది చూసి ఒళ్ళు మండిపోయినటువంటి మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఇక ఆపరేషన్ కగారును ప్రారంభించారు. చెప్పిన మాట వెనకపోయా ఇంకేం చేస్తారో బొజ్జుగిచ్చి కాదో ఏమైనా గోరుముద్దలు తినిపిస్తారా మెడగబెట్టి దబ్బకుండా అట్టా అవునా కాదా? ఈ ఆపరేషన్ కగారుకు ముందు మన కేంద్ర బలగాలకు జంగిల్ వార్ఫేర్లో కఠినమైనటువంటి శిక్షణ ఇప్పించినారు. అలాగే జంగిల్ వార్ఫేర్ చేయడానికి కావలసినటువంటి ఎలక్ట్రానిక్ డివైజ్లను, డ్రోన్లను, నిఘా కెమెరాలను, ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ లాజిస్టిక్స్ను, అదేవిధంగా సోఫిస్టికేటెడ్ ఆయుధాలను కేంద్ర బలగాలకు అందించారు. అదే సమయంలో కోబ్రా బలగాలను కూడా బలోపేతం చేశారు. ఆ తరువాతనే అమిత్ షా గారు ఈ ఆపరేషన్ కగారును ప్రారంభించారు. ఇప్పుడు నా దమ్ముండదే, దమ్ముంటే సరిపోయినా చేతిలో బలమైన ఆయుధం ఉండద్దా, కట్టి మామూలుగా ఉండకూడదు. అందుకని చెప్పేసి వాళ్ళకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల ఆయుధాలను అందించి అదేవిధంగా వాళ్ళను సరిగ్గా తీర్చిదిద్ది వదిలిపెట్టారు. కానీ దున్నే అవతల భారతమ్మని చెప్పేసి ఇక ఈ ఆపరేషన్ కగారును ప్రారంభించిన తర్వాత వందల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగినాయి. 1-2 కాదు, వేలాది మంది మావోయిస్టులు లొంగిపోయినారు. చివరికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా హతమైపోయినారు. గత 13 నెలల కాలంలో భద్రతా బలగాలు జరిపినటువంటి ఆపరేషన్లలో 305 మంది మావోయిస్టులు హతమైపోతే 1177 మంది అరెస్ట్ అయిపోయినారనమాట. మొత్తం 985 మంది లొంగిపోయినారు. ఒక్క బీజాపూర్లోనే ఈ ఏడాది 410 మంది మావోయిస్టులు లొంగిపోతే వాళ్ళలో కీలక నేతలు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? దీంతో ఈ చర్యల మూలంగా మావోయిస్టులు అమిత్ షా గారి పైన పగబట్టారు. అమిత్ షా గారిని అంతమొందించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. ఎందుకంటే ఆయనే అంతటి కారణమో అని చెప్పేసి ఇంకా ఆయన మీద పగబట్టారు. మామూలేది ఉండేది సేవనే మనం అటంటే అదే ఖర్చు. అది ఇంక వీళ్ళంతా కూడా విషయాన్ని ఎక్కించుకున్నటువంటి కమ్యూనిస్టు వాదులు, మన దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు. మరి వీళ్ళు పగబట్టరా? ఖచ్చితంగా పగబడతారు. అంటే ఈ మావోయిస్టుల ఏకైక టార్గెట్ అమిత్ షా గారే. ఈ విషయం అమిత్ షా గారికి కూడా తెలుసు. సరే, మొన్న దసరా పండుగ అయితే వచ్చింది. బస్తర్లో దసరా పండుగ ఉత్సవాలను 2 దశాబ్దాల క్రితమే నిషేధించినారు. అసలు ఈ మావోయిస్టులకు వాళ్ళు చేసే పనులకు పండగలు నిషేధించేదానికి ఏమన్నా సంబంధమా? ఏమన్నా అవసరమా? ఇక్కడ దసరా పండగ ఉత్సవాలు నిర్వహిస్తే ఇంకా వాళ్ళ పని అయితే గోవింద, ఇంకంతే ఆడికి అయిపోయినట్టే లేపేస్తారు. దసరా పండుగ ఉత్సవాల మీద ఈ నక్సలైట్లు తీవ్రమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించారు. అదే క్రిస్మస్కి మాత్రం మావోయిస్టులు ఈ ఆంక్షలు విధించాల. అంటే అప్పటికి అర్థమైంది, మతం మారితే నువ్వు సేఫ్, లేదంటే సాఫ్, అది లెక్క. దీన్ని బట్టి అర్థం కల వీళ్ళు దేశానికి హిందుత్వానికి ఎంత వ్యతిరేకలా. దీంతో గత 22 సంవత్సరాల నుంచి గిరిజన సోదరులు దసరా పండుగకు దూరమైనారు. కానీ ఈ సంవత్సరం ఘనంగా దసరా పండుగ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి అమిత్ షా గారు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఈ దసరా పండుగ నిర్వహణ కోసం హోంశాఖ నుంచి 50 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. బస్తర్లో ఉన్నటువంటి అన్ని గిరిజన కుటుంబాలకు కొత్త బట్టలను, అదేవిధంగా స్వీట్స్ను, పూజా సామాగ్రిని అందించారు. ఇది ప్రభుత్వ నిధులతో. ఇక దసరా రోజున ఈ బస్తర్లో జరిగేటటువంటి దసరా ఉత్సవాలకు నేనే స్వయంగా హాజరవుతానని చెప్పేసి అమిత్ షా గారు ముందుగానే తెలియజేశారు. అంటే దసరా పండుగకు 20 రోజుల ముందే నేను దసరా పండుగకు బస్తర్ వస్తానని చెప్పేసి ఆయన ప్రకటించాడనమాట. అంటే తనకు మావోయిస్టుల నుంచి తీవ్రమైనటువంటి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా నేను దసరా ఉత్సవాలకు వచ్చి తీరుతానని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టంగా తెలియజేశారు. భద్రతా దళాలు వద్దని చెప్పేసి వారించినప్పటికీ కూడా బస్తర్ ప్రజల కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించడం కోసం అమిత్ షా గారు మొన్నటి దసరా రోజున బస్తర్ వచ్చి అక్కడ గిరిజనులతో మమేకం అయిపోయి దసరా ఉత్సవాలు జరుపుకొని ఆ తరువాత ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అది అమిత్ షా గారికి ఉన్నటువంటి కమిట్మెంట్. అది అమిత్ షా గారికి మన హిందూ సాంప్రదాయాల మీద ఉన్నటువంటి గౌరవం. అది అమిత్ షా గారికి ఉన్నటువంటి తెగింపు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గత 50 సంవత్సరాల కాలంలో ధైర్యంగా బస్తర్లో అడుగుపెట్టినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ లేనే లేడు. కానీ మొదటిసారి బస్తర్లో అడుగుపెట్టి దసరా ఉత్సవాలను జరిపి మరి అమిత్ షా గారు తన సత్తాను చాటినారు. తాను ఒక ఛాంపియన్ అని చెప్పి నిరూపించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మొదట్లో నేను చెప్పినా కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తరువాత ఆ స్థాయిలో దమ్మున్న నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అమిత్ షా గారే. అవునా కాదా? కరెక్టా కాదా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.